స్పెషల్ పర్సన్ ఇంటర్వ్యూలో భాగంగా ఈరోజు మనతో పాటు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ తెలంగాణ మహిళా ప్రెసిడెంట్, అంతేకాకుండా షెడ్యూల్ కులాల పరిరక్షణ కోసం తెలంగాణ స్టేట్ మహిళా ప్రెసిడెంట్గా, బీఆర్ఎస్ పార్టీకి సికింద్రాబాద్ డివిజన్ మహిళా ఇన్ఛార్జిగా కూడా వీరు వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర మహిళా అధ్యక్షురాల నుంచి డివిజన్ బాధ్యతలు కూడా పార్టీ తరపున తీసుకున్నటువంటి ఈ మహిళా పేరు కృష్ణవేణి అలియాస్ స్టాలిన్. కృష్ణవేణి అలియాస్గా ఎందుకు అంటుంటారు? ఈ మహిళా అభ్యున్నతి కోసం, అభివృద్ధి కోసం, ప్రజాసేవకు అంకితం కావడానికి గల కారణం ఏంటో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మన స్టూడియోలో కృష్ణవేణి అలియాస్ స్టాలిన్ గారు ఉన్నారు. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నాను. ఏంటి ఈ కృష్ణవేణి స్టాలిన్గా ఎలా మారింది? నా పేరు కృష్ణవేణి. నేను స్టాలిన్ యూత్ అసోసియేషన్ హెల్పింగ్ ద పువర్ పీపుల్ డెవలప్మెంట్ అని ఒక యూత్ స్టార్ట్ చేశాను. చిన్నపిల్లల బాధ చూడలేక ఈ యూత్ స్టార్ట్ చేశాను. సో మేము అందరం కూడా ఒక్కొక్క రూపాయి వేసుకుంటే ఎంతోమందికి సహాయపడతామన్న ఒక ఇంటెన్షన్ తోటి యూత్ స్టార్ట్ చేసి అలాగే చేస్తూనే ఉన్నాను. ఇప్పటికి నా దగ్గర ఒక 24,000 మెంబర్స్ దాకా నా మెంబర్స్ ఉంటారు. కొన్ని బ్రాంచెస్ ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఆ యూత్ అసోసియేషన్ కూడా అలాగే నడుస్తూ ఉంది. సో కొంతమందికి హెల్ప్ చేస్తున్నాను కాబట్టి హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అది మీరు ఆర్గనైజేషన్ పెట్టడానికి గల కారణం, ఏ వయసులో, ఏ ఇయర్లో ఈ స్టాలిన్గా మారారు అని? ఇది 2005 అండి. ఒక సిరిసిల్లలో ఒక అబ్బాయి 6వ తరగతి చదువుతున్న అబ్బాయి స్కూల్ డ్రెస్ కోసం పురుగుల మందు దాగి చనిపోయాడు. ఆ రోజు నా మనసు చలించిపోయింది. అలా ఇంకొకరికి జరగొద్దని చెప్పేసి ఎవ్రీ ఇయర్ 300-400 మందికి స్కూల్ డ్రెస్సెస్ కానీ, బ్యాగ్స్ కానీ, బుక్స్ కానీ, లెప్రసీ మెంబర్స్కి కానీ అలా హెల్ప్ చేస్తుంటూ వెళ్తాను అనమాట. అప్పుడు వాళ్ళందరూ స్టాలిన్ వస్తుంది, ఎవరు వస్తున్నారంటే స్టాలిన్ అంట. అలాగే స్టాలిన్ అని పేరు పడిపోయింది. సో ఇప్పుడు మొత్తం ఏంటంటే తెలంగాణ స్టాలిన్ అనే పిలుస్తుందండి. అయితే ఈ మధ్య కాలంలో చూసాము, గత వారం రోజుల కిందట రెండెమ్మ బొట్టు పెడతా అని మీరు ప్రతి ఇంటికి వెళ్ళి కుంకుమ భరణితో బొట్టు పెడుతున్నటువంటి దృశ్యాలు కొన్ని చూసాం. ఏంటి ఆ రెండెమ్మ బొట్టు పెడతా కార్యక్రమం ఎందుకు పెట్టాల్సి వచ్చింది? బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్ గారు ఒక అన్నగా, ఒక తండ్రిగా, ఒక పెద్ద దిక్కుగా, ఇంటికి పెద్ద దిక్కుగా నిలబడి ఎన్నో కార్యక్రమాలు ఆయన చేశారు. ఆయన ఈరోజు పెద్ద సభను ఏర్పాటు చేశారు కాబట్టి ఆ రథోత్సవానికి మేమందరం తరలి వెళ్ళాలని చెప్పేసి, మా అక్క చెల్లెళ్ళం అందరము కలిసికట్టుగా వెళ్ళాలని చెప్పేసి నేను బొట్టు పెట్టి ఆహ్వానించాను. బొట్టు పెడుతున్నప్పుడు వాళ్ళందరూ ఏమంటున్నారు? మీ ఇంట్లో ఫంక్షన్ అడిగారా, లేకుంటే ఏదైనా పెళ్లి చేస్తున్నారా అని అడిగారు? లేదు, అందరికీ తెలుసండి. స్టాలిన్ వచ్చి బొట్టు పెడుతుంది అంటే రథోత్సవానికి అని చెప్పేసి అందరికీ తెలుసు. ఎందుకంటే వేరే ఆప్షన్ లేదు అక్కడ, మాకు తెలుసు అందరికీ. దాదాపుగా మీరు వెళ్ళినటువంటి ఆ 25 ఏళ్ళ పండగకు మీ కాన్స్టిట్యున్సీ నుంచి ఎంతమందిగా బయలుదేరారమ్మా? మా కాన్స్టిట్యున్సీ నుంచి మేము ఒక 5,000 మెంబర్స్ వెళ్ళామండి. ఓకే, మీరు ఎవరు ఆధ్వర్యంలో వెళ్ళారు? నేను, మా ఎమ్మెల్యే, మా అన్న, మా పెద్ద దిక్కు పద్మారావు అన్న తరఫు నుంచి వెళ్ళాం. పద్మారావు గారు మీతో ఎలా ఉంటాడు? మీ సమస్యలను వింటూ ఉంటారా, లేకుంటే ఏమైనా అప్పుడప్పుడు ఉన్న ఫ్రస్ట్రేషన్లో కానీ ఏదైనా చిదరించుకోవడము, కోపగించుకోవడం ఏమైనా చేస్తుంటారు? లేదు, నాకు గత 20 సంవత్సరాల నుంచి పజ్జన్న నాకు అన్నగానే పరిచయం, అన్నగానే తెలుసు, అన్నగానే చూస్తాడు. ఎవరిని కూడా కోపగించుకోవడం అయితే మాకు తెలియదు. ఎవరైనా బాగా చూసుకుంటాడు. పద్మారావు గారికి కోపం ఎక్కువ ఉంది అని అంటే మీరు ఏమంటారు? నో, తప్పు. అస్సలు కోపమే ఉండదు ఆయనకి. ఏదైనా ఉంటే చిరునవ్వుతో నవ్వుతూ వెళ్ళిపోతాడు తప్ప ఎవరిని ఏమీ అనడు. జోకులు వేస్తాడు, మా అందరితో కలిసి కట్టుకుంటాడు, మాతో కలిసి తింటాడు, మాతోనే కూర్చుంటాడు. సభ ఎలా జరిగింది మరి? అల్టిమేట్, అసలు ఊహించలేనంత. ఇంతకు ముందు బీఆర్ఎస్ పార్టీకి ఫస్ట్ ఉద్యమకారులకు మనం ప్రోగ్రామ్ చేసినప్పుడు కూడా ఇంత జనాలు రాలేదు, అంత జనాలు వచ్చారు. అసలు అక్కడ సదుపాయాలు ఏమైనా అన్నీ బాగున్నాయి, సదుపాయాలు అన్నీ బాగున్నాయి. ఎవరికి కూడా ఎలాంటి హాని జరగకుండా, ఎవరికి ఎలాంటి ప్రాబ్లం కాకుండా అంతమంది జనాలు సేఫ్గా ఇంటికి చేరుకున్నాం. అయితే ఈ సభకి దాదాపుగా 10 లక్షల మంది వచ్చారు, చాలా సక్సెస్ అయిందని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటున్నారు. 10 లక్షలు కాదు, ఇంకెక్కువే వచ్చారు. అదే టీఆర్ఎస్ వాళ్ళు, మీ పార్టీ శ్రేణులు అయితే అంటున్నారు. అయితే ప్రధానంగా చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కావచ్చు, బీజేపీ పార్టీకి చెందిన నాయకులు కావచ్చు, జనాలు పైసలతో వచ్చిన వారు అక్కడికి పైసలతో రప్పించుకున్నారు అని చెప్పేసి అంటారు. దీనికి మీరేమంటారు? వాళ్ళు ప్రతిపక్ష నాయకులు కాబట్టి ఎన్నైనా మాట్లాడతారు. డబ్బు అంటారు, లేదు బంగారం అంటారు, ఇంకా రేపు ఇంకేమన్నా ఇంకేమన్నా అంటారు. వాళ్ళందరూ మాటలు వినడం కాదు, అంతమంది ఉట్టిగా ఏం రారు. డబ్బులు తీసుకొని రావాలంటే అట్లా రారు. ఇంతకుముందు కూడా మరి ప్రోగ్రామ్స్ చేసాం, అప్పుడు డబ్బులు లేవా టీఆర్ఎస్ దగ్గర లీడింగ్లో ఉన్నప్పుడు? మరి అప్పుడు ఎందుకు రాలేదు, మరి ఇప్పుడు ఎందుకు వచ్చిండ్రు అంటే కాంగ్రెస్ పార్టీలో అంటున్నారు, అందుకనే మేము అడగాల్సి వస్తుంది. అదే చెప్తున్నాను, అప్పుడు కూడా డబ్బులు ఉన్నాయి కదా కేసీఆర్ గారి దగ్గర, మరి అప్పుడు పంచే డబ్బులు ఇప్పుడు పంచుతున్నాడు ఎట్లా అనుకుంటే? ఎలా జరిగింది మరి? బాగా జరిగింది, ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ అని చెప్తున్నాను కదా. నెక్స్ట్ సీఎం 100%. అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, ఇలాంటి సభలు ఎన్ని జరిపినా కేసీఆర్ని ప్రజలు నమ్మేటే పరిస్థితి లేదు,
కేసీఆర్ని నమ్మకనే ప్రతిపక్షంలో కూర్చోబెట్టారని చెప్పేసి అంటున్నారు. దీనికి మీరేమంటారు? మీ సమాధానం ఏంటి? నమ్మకపోతేనే అంత జనాలు వస్తారా? ఉమ్, నమ్మంటే అంత జనాలు వస్తారా? నమ్మినారు కాబట్టే ఆ జనాలు వచ్చారు. ఆయన మీద నమ్మకం లేకుండా ఆయన మీద నమ్మకం పొడగొట్టుకునేటట్టు ఆయన ప్రవర్తిస్తున్నాడు కాబట్టి ఆ ఇంటెన్షన్ ఆయనకు ఉంది కాబట్టి కేసీఆర్ గారిని విమర్శిస్తున్నారు అంతే. రానున్న రోజుల్లో కూడా మేము 5 సంవత్సరాలు వెళ్తామని కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి గారు అంటారు. ఇప్పుడు మన బీజేపీ రగన్ అన్నాడు అనమాట. ఆల్రెడీ 5 సంవత్సరాలల్లో 25% ఆల్రెడీ అయిపోయింది. మొత్తం అన్నం ఉడికిందా అని చూడాల్సిన అవసరం లేదండి. ఒక మెతుకు బట్టి చూస్తే తెలుస్తుంది. ఆల్రెడీ 1.5 year అయిపోతుంది ఈయన చేసిన ప్రోగ్రామ్స్ అన్ని పనులన్నీ. ఇంకా 5 సంవత్సరాలు చేస్తాడని చెప్పేసి ఇంకా 10 సంవత్సరాలు ఆయన పరిపాలిస్తాడని నమ్మకమా? నో వే. ఎవరు వస్తారంటారు మరి? కేసీఆర్ వస్తాడు. అంత ఖచ్చితంగా ఎట్లా చెప్తారు? 100% వస్తాడు. 6 గ్యారెంటీలు అమలు చేశాము, ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. ఎక్కడ పోయినా కూడా మహిళలకు బస్సులు పెట్టాము, 200 యూనిట్ల కరెంట్ ఇచ్చాము, రైతులకు రుణమాఫీ చేశామని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు, మంత్రివర్గం అంటున్నారు. మీది ఏ ఊరు? నేను మీకు క్వశ్చన్ వేయాలి. మీది ఏ ఊరు? ఇప్పుడు విషయం ఏంటంటే మీరు చెప్పండి. ఓకే, మీరు అన్ని తెలుసు కదా మీకు. మీది ఏ ఊరు చెప్పండి ఫస్ట్. మాది సూర్యాపేట. మీ సూర్యాపేటలో ఎంతమందికి ఇచ్చారు ఇవన్నీ? ఇప్పుడు మీ ముందు, మీ ఇంటి ముందు. ప్రశ్నార్థకం ఒకటి ఏంటంటే ప్రశ్నలు నేను అడుగుతాను, సమాధానాలు మీరు చెప్పాలి. ఓకే, మీరు వేసే ప్రశ్న బాగానే ఉంది కానీ నేను కూడా చెప్పాలి కదా. 30,000 కోట్లు రుణమాఫీ చేశామని పేపర్లలో సభలలో పెట్టుకొని చెప్తున్నారు వాళ్ళు. అది అందరికి అందిందా లేదా అనేది ప్రశ్న. అలాంటి రుణమాఫీ చేస్తే మరి రైతులు ఎందుకు చనిపోతున్నారు? రైతులు ఎందుకు చనిపోతున్నారు మీరు చూడట్లేదా? అంతెందుకండి, నేను అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. మీ ఊర్లో ఎంతమందికి వచ్చింది అదొకటి చెప్పండి. వచ్చిందా? ఎవరికో 2-3 ఇచ్చి పేపర్లు వేయడం ఇవన్నీ పద్ధతిలో? పేపర్లలో వచ్చిన వాస్తవాలు కానివ్వండి, వాళ్ళు పెట్టిన బస్ ఎందుకు పెట్టిండండి? బస్ ఎందుకు ఎక్కడ పోవడానికి పెట్టిండండి? ఎవరి దగ్గరికి పోవడానికి పెట్టిండండి? ఫ్రీ బస్సులు ఎట్లా కొట్లాడుకుంటున్నారు? ఏం చేద్దాం అనుకుంటున్నారు ఫ్రీ బస్సులు పెట్టి? ఒక పథకం లాభం లేదా? ఏం లాభం ఉంది? అల్లం ఎల్లిగడ్డ కొనడానికి ఆడోళ్ళు బస్సులు వస్తున్నారు, నిమ్మకాయలు కొనడానికి ఆడోళ్ళు బస్సులు వస్తున్నారు. అదా అని రాజకీయము? అదా నువ్వు పరిపాలించేది? ఆడోళ్ళకి అదా నువ్వు ఇచ్చేది? మరి స్కూటీలు ఇవ్వండి. డిగ్రీ చదువుతున్న పిల్లలకి స్కూటీలు ఇస్తా అన్నాడు కదా, మరేవి? తులం బంగారం ఆఖరికి కేసీఆర్ గారు ఇచ్చిన 1,16,000 కట్ చేసినావు, తులం బంగారం కట్ చేసినావు, స్కూటీలు కట్ చేసినావు. గ్యాస్లు ఎవరికి ఇచ్చిరా? నీకు వచ్చిందా? మీ ఇంట్లో మీకు వచ్చిందా? మీ మమ్మీకి ఫోన్ చేయండి, మీ వైఫ్కి ఫోన్ చేయి, వచ్చిందేమో అడగండి. మీది మీకే రాలేదు, ఇంకా వేరే వాళ్ళకి ఏమి ఇస్తాడు? ఆలోచన. వాళ్ళు అడిగేది మేము అమలు చేస్తున్నాము, అందరూ హ్యాపీగా ఉన్నారు. ఎవరు హ్యాపీగా లేరు. లేరంటారా? లేరు, ఎవరు హ్యాపీగా లేరు. హ్యాపీగా ఉన్న వాళ్ళు అంతమంది జనాలు అసలు సభకు రానే రారు. అవునా కాదా? మన మాట మనలో మాట. మరి మీరు ఇంత ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఒత్తాసు పలుకుతున్నారు, మరి మీకు కాన్స్టిట్యున్సీ వరకే పరిమితం అయిపోయింది. చాలు, నాకు అక్కడే ఉండాలనిపిస్తుంది, అక్కడే ఉంటాను. ఆల్రెడీ స్టేట్లో 2 పోస్టులు ఉన్నాయి. నేను తిరిగి చేసేది ఎంతవరకు ఉందో అంతవరకే చేస్తాను. గొంగడ ఎంత ఉందో అంత కాలు చాపాలే కానీ మనకు తెలియని వాటిలలో ఎందుకు పెట్టాలా? మన రేవంత్ రెడ్డి లాగా అవసరం లేదు. నాకు కాన్స్టిట్యున్సీ చాలు. అయితే ఒక విషయం చెప్పండి, బీజేపీ పార్టీ కూడా అంటుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటేనే కాంగ్రెస్ పార్టీ మీద మీరు అట్లా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ పార్టీ కూడా మాకేం అవసరం బురద జల్లడానికి? ఆయన బురద జల్లితేనే కదా మేము ఇక్కడ ఈ రోజు ఇక్కడ కూర్చొని మాట్లాడుతుంది. ఫస్ట్ ఆయన నోట్లో నుంచి ఏం రాకపోతే మాకు కూడా ఏం రావు. అవునా కదా? ఇంతకుముందు కేసీఆర్ గారిని మెచ్చుకున్నావు, మర్చిపోయినట్టున్నాడు. మరి ఇప్పుడు ఎందుకు బురద జల్లుతున్నాడు? అంటే నీ బురద అయిందా? కాదు కదా. ప్రధానంగా చూసినట్లయితే గతంలో ఫామ్ హౌస్లో నుంచి బయటికి రాకుండా పరిపాలన చేశాడు కాబట్టి ప్రజలందరూ అతన్ని వద్దనుకొని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారనే వార్తలు కూడా వస్తున్నాయి. అప్పుడు ఫామ్ హౌస్లో రాలేదు, ఇప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అసెంబ్లీకి రాకుండా ఉంటున్నాడు. దానికి మీరేమంటారు చెప్పండి? ఫామ్ హౌస్లో కూర్చుంటే ఇవన్నీ ఎట్లయినాయి? మరి ఇవన్నీ కార్యక్రమాలు ఎట్లయినాయి? దళిత బంద్ ఎట్లయింది? రైతు బీమా ఎట్లయింది? షాదీ ముబారక్ ఎట్లయింది? కళ్యాణ లక్ష్మి ఎట్లయింది? కేసీఆర్ కిట్ ఎట్లయింది? పోలవరం ఎట్లయింది? కాళేశ్వరం ఎట్లయింది? ఇవన్నీ ఎట్లయితున్నాయి? రోడ్లు ఎట్లయితున్నాయి? అంటే ఆయన అక్కడ జస్ట్ ఆయన ఫామ్ హౌస్లో కూర్చున్నందుకే ఇవన్నీ అయినాయి. ఆయన వచ్చి ఇక్కడ కూర్చుంటే ఇంకేమవుతుండేను. సో ఇప్పుడు నిర్ణయించుకున్నారు, ఇక్కడ ఫామ్ హౌస్లో కూర్చొని ఇన్ని చేసినా ఈడ కూర్చోలేదు కాబట్టి ఈరోజు ఇవన్నీ అంటున్నాడు. ఇప్పుడు కనుక కేసీఆర్ గారు అసెంబ్లీలో కూర్చుంటే దీన్ని తాత చేస్తాడు. కాళేశ్వరం అంటే గుర్తొచ్చింది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటారు అంటే 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి దాని మీద మేము తెచ్చిన అప్పులకే 18,000 కోట్లు మేము వడ్డీయే కడుతున్నాం అని చెప్పేసి అంటారు. కాళేశ్వరం ఎంతమందికి సహాయం చేస్తుంది? ఎన్ని కోట్ల జనాలకు సహాయం చేస్తుంది? అదెందుకు ఆలోచించట్లే?
మనుషులను చంపుకుంటారా అప్పు తెచ్చినామని చెప్పి? కాదు కదా. ఇంతకుముందు పరిపాలన ఎట్లుంది, ఆంధ్ర పరిపాలన ఎట్లుంది, తెలంగాణ పరిపాలన ఎట్లుంది? అంతకుముందు కూడా అప్పు చేసిండ్రు కదా. ఆంధ్ర సీఎం మన చంద్రబాబు నాయుడు గారు ఉండే, రాజశేఖర్ రెడ్డి ఉండే. మరి వీళ్ళందరూ ఉన్నప్పుడు ఇప్పుడు వాళ్ళందరూ చేయండి. ఇప్పుడు మన కేసీఆర్ గారు చేసిండ్రు. అప్పు అయినా సొప్పు అయినా మన తెలంగాణ బాగుపడడానికే చేసిండు తప్ప ఆయన ఇంటికో ఒంటికో చేసుకోలేదు, ఆయన ఇంట్లోకి చేసుకోలేదు. మరి ఇంతమంది మేము సంతోషంగా ఉన్నప్పుడు నువ్వు అప్పు గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? నువ్వేం చేద్దామని సీఎం అయినావు? మా అప్పుల లెక్క పెట్టడానికి సీఎం అయినావా? కాదు కదా. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తెచ్చిన అప్పులోకి వడ్డీలే కడుతున్నాం మేము, 1,00,000 కోట్లు చెప్పి దానివల్ల ఉపయోగం లేదు. ఇంటింటికి నల్ల వాళ్ళ దగ్గర లేవా? కేసీఆర్ గారి పథకాలు వాళ్ళ ఇంట్లో ఏం లేవా? ఉన్నాయా లేవా? మరి వాళ్ళు కూడా అనుభవిస్తున్నారు కదా ఆ అప్పులో. వాళ్ళు కూడా సగ భాగమే కదా. 1 పైసానో 1 రూపాయో ఎంతనో వాళ్ళు కూడా భాగస్తులే కదా. మరి అంతెందుకు? ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళ ఊర్లో నల్లాలు లేవా, పింఛన్లు లేవా? అవన్నీ అప్పులు కావా? మరి వాళ్ళు కూడా అనుభవిస్తున్నారు కదా. బీఆర్ఎస్ పార్టీ అంటే కోపం వస్తుంది మీకు? కోపం అని ఏం కాదు, కరెక్ట్ న్యాయం మాట్లాడుతున్నా నేను. కాదని చెప్పండి. ఇప్పుడు మీ ఇంట్లో మీ మమ్మీకి పింఛన్ వస్తుందా? అది అప్పు అంటారా? ఆమె బతకడానికి చేస్తున్నందుకు ఎంతోమంది అప్పులు చేస్తారు, అవునా కదా. కేసీఆర్ గారు మన తెలంగాణను బాగు చేయడానికి అప్పు తీసుకున్నాడు, తప్పేముంది? తీసుకున్న అప్పు కూడా వడ్డీలు కడుతున్నాను వాళ్ళు కూడా అంటారు, తప్పేముంది? మరి ఇప్పుడు వీళ్ళు చేస్తుంది ఏంటి? కేసీఆర్ గారు చేసిన అప్పు ఎంత? ఏమి లేనిది నువ్వు ఈ 14-15 నెలలు నువ్వు పరిపాలిస్తున్నా, నువ్వు చేస్తున్న అప్పు ఎంత? నువ్వు చేసే అప్పుకు నామినేషన్ లేదు కదా. మరి మా కేసీఆర్ గారు చేసిన అప్పుకి ప్రతి ఒక్క నిదర్శనాలు ఉన్నాయి, ప్రతి ఒక్క సాక్ష్యం ఉంది. మరి నువ్వు చేస్తున్న అప్పుకి ఏముంది? ఒక 6 గ్యారంటీల ఒక్క గ్యారంటీ చక్కగా లేదు. అప్పెందుకు చేస్తున్నావు? డ్రామాలు చేసుకుంటా, ఈ డ్రామాలు చేసి ఆ డ్రామాలు చేసి ఏం చేద్దాం అనుకుంటున్నావు?